నిద్ర లేకుండా అలసటతో సాగిన ప్రయాణం చివరికి వరకల బీచ్ దగ్గరకు వచ్చేశాను. అలల శబ్దం, ఎండకిరణాలు, కానీ నా మనసు మాత్రం మూసుకుపోయినట్టు శాంతంగా లేదు. అయితే అప్పుడే జరిగిందొక అద్భుతం. నా ప్రయాణానికి ఇన్స్పిరేషన్ అయిన యూట్యూబర్స్ నాకు ఎదురుగా వచ్చారు. నమ్మలేకపోయా, కానీ నిజమే. వాళ్ళు నన్ను గుర్తుపట్టారు. హాయ్ అన్నాక నన్ను లంచ్కి ఆహ్వానించారు. అలాంటి వారితో ఒక టేబుల్ దగ్గర కూర్చోవడం ఒక అజ్ఞాత ట్రావెలర్కి అదొక గౌరవం, గుర్తింపు, మరి నమ్మకం. నిద్ర లేకున్నా నా కల మాత్రం అక్కడ మేలుకుంది. సమ్ టైమ్స్ ది మోస్ట్ టైరింగ్ పాత్స్ లీడ్ టు ది మోస్ట్ హార్ట్ వార్మింగ్ సర్ప్రైజెస్. ఈ కథ తెలియాలంటే జాయిన్ విత్ మీ. రాత్రి అయితే చాలా నరకం చూశారు కదా, స్టేయింగ్ వీడియోస్ కోసం ఎంత బాధపడ్డాను. సో రైల్వే స్టేషన్ పడుకున్నాను, కానీ దోమలు అబ్బా మామూలుగా కాదు. నిద్ర అయితే లేదు, కళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయినా. చూసినారా? ఫ్రెష్ అప్ అయ్యాను ఇక్కడే. 20 రూపీస్ ఛార్జ్ చేశారు మొత్తం బాతింగ్ అంతా. ఈరోజు కేరళ తిరువనంతపురం విడిచి ఆ లోపలికి వెళ్ళబోతున్నాం. ఏవో సంథింగ్ ఏరియాస్ ఉంటాయి, మనం అలా దాటుకుంటూ కేరళ చూసుకుంటూ వెళ్దాం. మెయిన్ ఇక్కడ ట్రబుల్ వచ్చేసి భాష ఒకటి రావడం లేదు. మలయాళం మాట్లాడుతున్నారు. ఆ మలయాళం నాకు అయితే అసలు అర్థం కావట్లేదు. కొంచెం తమిళ్లో మిక్స్ అవ్వడం వల్ల కొంచెం అర్థమవుతుంది. సో మేనేజ్ చేద్దాం. రైల్వే స్టేషన్ నుండి బయటికి అయితే వచ్చినాం. సో ఇక్కడ నుండి ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ బయలుదేరదాం. ఆంధ్ర, తమిళనాడు ఇటు సైడ్ ఎండలు విపరీతంగా ఉంటే అదేంటో తెలియదు, కానీ కేరళ మాత్రం వర్షాలు దంచుతున్నాయి. నైట్ అయితే వర్షం విపరీతంగా వర్షం పడింది. చూడండి ఎంత గ్రీనరీ అయిపోయింది. ప్రజెంట్ మనం ఉన్నది అయితే ఎర్నాకుళం వెళ్ళాలి. అటు రైట్ సైడ్ వెళ్తే కన్యాకుమారి, ఇటు సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎర్నాకుళం. సో లెట్స్ గో. కేరళలో వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడే చెప్పాను కదా, మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటుంటేనే వర్షాలు స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ ఇదిగో ఎండలు స్టార్ట్ అయ్యాయి. నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఎవ్వరం. కొంచెం ముందుకి, ఇది ఫ్లైఓవర్ కదా, కొంచెం ముందుకు నడిచి వెళ్దాం. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ వరకల బీచ్కి వెళ్దాం. సో నైస్ అంట. ఇక్కడ నుండి మన వరకల దాదాపుగా 40 కిలోమీటర్ చూపిస్తుంది. 40 కిలోమీటర్లు. ఫస్ట్ డే కేరళలో మనకి లిఫ్ట్ దొరుకుతుందా లేదా చూద్దాం ఒకసారి. మేబీ ట్రై. ఇక్కడ నుండి అత్తింగల్ వెళ్ళాలి. అత్తింగల్ వరకు వెళ్దాం. సో లెట్స్ గో. ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు బ్రో. అయితే उंगल पेर अजीत कहाँ जा रहा है? अंकुला। हाँ ठीक है, क्या आ जाए, आ सकते हैं। आप कहाँ से हो? हाँ सॉरी शंकुमुखम। ओ केरला। ओ केरला। నన్ని కేరళలో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడండి, కమ్యూనికేషను లాంగ్ అయిపోతుంది. ఇంకే పేరు ఎన్నదానం అంటే నీ పేరేంటి అని అర్థం మలయాళంలో. సో లెట్స్ గో. కేరళలో లిఫ్ట్ దొరకడం కొంచెం కష్టంగానే ఉంది, కొంచెం డిఫికల్ట్గా ఉంది. మేబీ ట్రై చేద్దాం, వదలం. మరి ఇలాంటప్పుడే మనకి డిమోటివేట్ అవుతుంటుంది. మళ్ళీ పాజిటివ్నెస్ తీసుకొని మళ్ళీ మొదలెట్టది చూద్దాం. చాలా సేపు ఒక రాగారు చూద్దాం. எங்கள் பேர் எந்த காலம்? எங்கள் பேர் எந்த காலம்? ஆதர்ஸ். எங்கே போகிறீங்க? வரக்கலை பீச் தான் போகிறோம். வரக்கலை என்ன ஜாயின்? வரக்கலை பீச் இல்லை. పోయి ఎవరి దూరం పర్వాలేదు. ఓకే, మనోడు ఎంత దూరం అయితే వెళ్తారో అంత దూరం వెళ్ళిపోతాం. వర్షాది బ్రో ఏంటంటే వరకల బీచ్
ఆయన అటు వెళ్తున్నాడు. చాలా దూరం వస్తాం. ఇక్కడ నుండి వరకాల బీచ్ వచ్చి 11 కిలోమీటర్లు చూపిస్తుంది. సో లెట్స్ గో. వరకాల వెళ్ళే రూట్కి వచ్చాను నేను. పేరు అన్న నిఖిల్. అఖిల్ ఎంగ పోறீங்க? నిఖిల్ ఎంగ పోறீங்க? మామూర్ జాయిన్ వరకాల నిఖిల్ బ్రో ఇది వచ్చాడు. వెళ్దాం. ఈ మామూలు ఒక సెంటర్కి అయితే వచ్చాం. మనడు అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. లిఫ్ట్ ప్లేట్ దొరకడం లేదు. మళ్ళీ మబ్బేసింది. ఇందాకలో వర్షం పడింది, మళ్ళీ సన్నెత్తింది, మళ్ళీ మబ్బేసింది. ఇదిగోండి చూడండి. అటు బీచ్కి వెళ్తే మరి అక్కడ ఎవరు మెలగొట్టో తెలియదు. వెళ్ళినట్టు త్వరగా వెళ్ళిపోవాలి. ఇక్కడ సాయిద్ గారు వచ్చారు. 2 కిలోమీటర్లు వెళ్తారంట. రైట్. సాయిద్ గారు అంటే బిజినెస్ మెడికల్ షాప్ ఉంది. సో నెక్స్ట్ వెళ్ళిపోతాం. 2 కిలోమీటర్లు వస్తాను, మళ్ళీ మొదలెడదాం. డైరెక్ట్ వెహికల్స్ వస్తే బాగుండే వరకాల వరకు. ఇంకొక 10 km ఉంటుంది. ఆల్మోస్ట్ 9 km ఉంటుంది. நீங்கள் பேர் எந்த? விஜு சார். எங்கே போகிறீங்க? இங்கே கொஞ்சம் தூரம் தான், 2 கிலோமீட்டர். ஓகே. வரகால போகிறீங்களா? எவ்வளோ కిలోమీటర్? 2 కిలోమీటర్. ఓకేనా జాయిన్? సార్ అయితే వచ్చారు చాలా టైం తర్వాత. ఓకే సార్. అజీజ్ గారు అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. 25 ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. అరే దాకా వచ్చారు సార్. நீங்கள் பேர் எந்த? సజీవన్. ఎంగ పోறீங்க? వరకల. ఓకేనా జాయిన్? ఓకే. సార్ అయితే ఇచ్చారు. సజీవన్ గారు అయితే ఇచ్చారు. యా సార్. ఆంధ్ర. ఓకే సార్. రమ్మ నండి. థ్యాంక్ యూ సార్. రమ్మ నండి. రైట్ సార్. థ్యాంక్ యూ. సార్ అయితే సగం దూరం వరకు ఇచ్చారు. మనం వెళ్ళాల్సిన బీచ్ రైట్ సైడ్ ఉందంట. ఎప్పుడెప్పుడు బీచ్ చూద్దామని ఎక్సైట్మెంట్ ఉంది. ఆర్డర్ ఇక బీచ్ పోరింగ్లా? ఓకే. ఏ తానే నానినో కేరళ రూట్ చూడండి. అటు చూడండి, ఎటు చూడండి, ఎక్కడ చూసిన పచ్చదనం బాగుంది. వెళ్దామా? ఎవరు రావట్లేదు. మన ట్రావెలింగ్ అనేది కష్టం వచ్చినా సరే సరదాగా చేస్తే దానికి ఒక థ్రిల్ ఉంటుందప్ప. నేనైతే ఇది బాగా నేర్చుకున్నాను. ఎట్లాంటి నెగిటివ్ సిచ్యువేషన్లో కూడా మనం పాజిటివ్గా తీసుకుంటే మాత్రం సో అమేజింగ్ ఉంటుంది. సో లెట్స్ గో. చూద్దాం నెక్స్ట్ ఎవరు లిఫ్ట్ ఇస్తారు ఏంటనేది. సో நீங்கள் பேர் எந்த? என் பேர் அப்பி. அப்பி. எங்கே போகிறீங்க நீங்கள்? వరకల బీచ్ தானே. కెన్ ఐ జాయిన్? అప్పి బ్రో ఇది వచ్చారు చివరికి. లెట్స్ గో. అభి బి కమ్ టు కేరళ. సో అప్పి బ్రో ఏంటంటే కొండపైకి తీసుకెళ్తున్నాడు. చాలా హార్ట్ కైండెడ్గా ఉన్నారు. అడుగుతున్నారు ఐడియా ఏంటని మొత్తం. వావ్, సో బ్యూటిఫుల్. ఫైనల్లీ వరకాలకి వస్తాం. That's main entrance. ఓకే. That's a cliff starting. అది నైస్ కైండ్ ఫీట్, హార్ట్ ఫీట్. Have a nice day. Just walk, you will explore. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ వరకాల బీచ్కి వచ్చేసా. వరకాల బీచ్ వావ్, ఇట్ ఈస్ సో కైండ్ మ్యాన్. ఎక్సలెంట్. చెప్పినట్టుగానే ఉంది. అసలు ఊహించింది కానీ చాలా బాగుంది. మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. హౌ బీచ్ విల్ బి దేర్ మ్యాన్. అయితే ఇదిగోండి బీచ్. సో అమేజింగ్. ఫైనల్లీ రీచ్డ్. హైకింగ్ చేసుకుంటూ అంత దూరంలో వచ్చామంటే అది నార్మల్ విషయం కాదు. అబ్బి బ్రో ఇందాక కలిశాడు కదా, సో వెళ్ళి మీట్ అవుదాం పిలిచాడు. యా, ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్. ఐ హ్యాడ్ లంచ్. It's called Black Beach. Okay. There is which one? Black Beach. Black beach. It's mean like what? Normally there is black sand. Okay, black sand. But nowadays beach is more inside, so there is no sand anymore. Okay. So that's why a place called Black Beach. Okay. Definitely I want to visit. Okay bro, thank you. Nice to meet you. I will call you later. Catch me evening. Okay. సో వెళ్దాం. బ్లాక్ బీచ్ ఇవన్నీ ఉన్నాయంట. సో మేబీ ట్రై చూద్దాం. కొంచెం బ్యాగ్ వెయిట్ అయిపోయింది కదా, ఇక్కడ ఆగుదాం.
చూస్తే మనకు తెలుస్తుంది. బాబా ట్రావెలింగ్ సంబంధించిన థింగ్స్ అన్నీ ఇక్కడ సేలీలో ఉన్నాయి. ఏమండి ప్రతి ఒక్కటి కూడా ట్రావెలింగ్ ఎవరైతే లవర్స్ ఉంటారో మస్ట్ అండ్ షుడ్ కమ్ కేరళ ఉరకల. యా హాయ్ రెనీ బ్రో. I know you. It's a channel. Yeah, thank you so and much. favorite channel for me also. Renny, sorry. Yasin Vlogs, yeah. Kerala, right? Yeah. Oh, great. టుడే మంచి యూట్యూబర్స్ కలిసాను అన్ఎక్స్పెక్టెడ్గా. రెన్నీ వ్లాగ్స్ ఏంటంటే మైక్ ఓకే నాకు మిస్టర్ ఫేవరెట్ ఛానల్. ఇట్స్ మైక్ ఓకే. Thank you so much. బోత్ ఆఫ్ ఫ్రెండ్స్ రైట్. ఐ విల్ వాచ్ నాగాలాండ్ వ్లాగ్స్ ఆల్సో. Oh, thank you. అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అయ్యారు. సో గ్రేట్ మ్యాన్. ఐ వాంట్ hitch hiking all over India. Really? Just like without money traveling. Again, one of the famous YouTubers is here. He's Okay. hiking nomad. Okay, which hitchhiking nomad? Yeah. Manis bro is here? Yeah. Oh, I want to definitely meet him. He's coming. He's also coming? Unexpectedly, it's like a YouTuber's meet. Oh, unexpectedly. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వరకల బీచ్కి వచ్చాను. వచ్చిన తర్వాత మోస్ట్ ఫేమస్ ఆఫ్ యూట్యూబర్స్ మీట్ అయ్యాను. అది డెస్టినీ విల్ బి రీచ్ బోత్. నా ఫేవరెట్ హెచ్ఐకి వస్తున్నారు. యాక్చువల్గా నేను కేరళలో చూసింది హెచ్ఐకి నామోడు. ఆయన చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. హాయ్ మానిస్ బ్రదర్. Thank you so much brother. I will take a lot of inspire from you. Nice Because my name is Ravant from Andhra Pradesh. Yeah, Recently I will started January. Okay. Make like hitchhiking without money, traveling like all over India. So Australia. Today I don't know. Days will be meet together everyone. It's coincidence, you know. Coincidence, yeah. How are you? అసలు చెప్తున్నా కదా, అసలు ఎలా మీట్ అయ్యాను తెలియదు. అక్కడ రెన్నీ వ్లాగ్స్, యాసిన్ వ్లాగ్స్, హెచ్ఐకి నామాడ్, నా ఫేవరెట్ వ్లాగర్స్ అందరూ కలిశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎనీథింగ్ సే మై తెలుగు పీపుల్. ఎలా ఉన్నారు? నువ్వు తిన్నావా? నాకు తినలేదు. Yes. That's all. వెరీ నైస్ మ్యాన్. Can I take you for a lunch? ఓకే బ్రో. థ్యాంక్ యూ సో మచ్. Then I was thinking, you know. ఓకే. Channel name? మిస్టర్ ఆర్పీబీ. Mr. ఆర్పీబీ. రెన్నీ వ్లాగ్స్ వీళ్ళందరూ అడుగుతున్నారు. బట్ ఇట్స్ వన్ తెలుగు ఛానల్. బట్ No problem. Actually, యాసిన్ బ్రో అందరూ సబ్స్క్రైబ్ చేశారు. పెద్ద యూట్యూబర్లు నా వెనకుండా నడిపించారంటే థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ హెచ్ఐకింగ్ మానిస్ బ్రదర్. థ్యాంక్ యూ అలాట్. Nice to meet you, man. అండ్ రెన్నీ వ్లాగ్స్. Welcome to Kerala. Yeah, thank you. Goes one country, right? Yeah. Exactly. Do you think so? Yeah, exactly, man. Wow. So much people will be so kindness. I never expected like. For a lunch. Okay. We go in his vehicle. Okay. And we go eat. And then he said, okay, if I can drop you in the bus station, you can take the bus and come here, Oh, right? okay, no problem. Because it's like 33 kilometers from here. Oh, from here definitely, bro. I can handle and it's my Let's go, German, you know. Let's go. మనకి మానిస్ బ్రో ఏంటంటే లంచ్ తీసుకెళ్తారు. సో ఇలాంటి ఛాన్స్ వదులుకోకూడదు. మనం వెళ్ళి వాళ్ళతో మీట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ వస్తాను. లైక్ యూ మ్యాన్. I never disappointed your videos. I'm super happy, man. చెప్పుండి చెప్పు బ్రో. నువ్వు పేరు రావంత్. చెప్పు రావణ్. ఎలా ఉన్నారు? యా బాగున్నాను. మీకు తెలుగు తెలుసా? మీకు తెలుగు అయ్యో మరమై కొంచెం. I forgot, you know. I forgot most of the Telugu words I know, you know. Oh. I used to speak few words and few Okay. sentences and few things, yeah. Okay, man. No. Definitely I will call you later and then I need more tips from you. I want to visit also same other countries to be. Nice. Cool. Definitely, yeah. How many days in Kerala? I think maybe 10 days. Now it's already 10 days? No. Just second day will be here. Oh. Yesterday I will drop out Tirunanthapuram. So much of difficult night staying for that. వస్తున్నాడు. నలుగురం కలిసి లంచ్కి అయితే వెళ్ళబోతున్నా. ఇది గోల్డెన్ ఛాన్స్. ఒక పెద్ద యూట్యూబర్తో కలిసినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన యాష్ని బ్రోతో వెళ్తున్నాం యాక్చువల్గా లంచ్కి. నలుగురం కలిసి వెళ్తున్నాం. బ్రదర్. ఓ యాషిన్ బ్రో బ్రదర్. వాట్స్ యువర్ నేమ్ మ్యాన్? No, my brother. యువర్ బ్రదర్ రైట్? ఓ ఓకే. So hot.
చాలా ఎక్సైట్మెంట్. 5 కలిసి వెళ్తున్నాం. మంచి ట్రావెల్ వ్లాగర్స్తో మీట్ అవ్వడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ కన్వర్జేషన్ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ఒక ట్రావెలర్ హిచ్ హైకర్స్ కావాల్సిన నీడ్స్. ఇవి చాలా డేస్ ట్రై చేస్తున్నాను. మంచి ట్రావెలర్స్ అంటే ఫేవరెట్ వ్లాగర్స్ కలాలి అంటే దేవుడు నిజంగా ఉన్నాడు, ఉండి కల్పిస్తున్నాడు. I don't know. I know only one thing, that you are so happy. That's what I know. Yeah, really very happy, man. Be happy. Enjoy. Kerala, I think Kerala is a place where you can find when you are far away from home, Okay. but you feel like it's your own home. Oh. Yasin bro, are you visit Andhra Pradesh? Yeah, How many times? like 2 times. 2 times, which place? I don't remember, man. Oh, you like don't remember. 4 years Definitely before. can come, man. Sure. Definitely Next come time. my home also. You can Thank you. stay. How many days will be no problem. We can. Where exactly from? Yeah. Do you know Visakhapatnam? Yeah, we are going Visakhapatnam. While Now? this trip, yeah. ఓకే ఇప్పుడు మన వాళ్ళందరూ ఆంధ్ర విశాఖపట్నం వెళ్తున్నారు. నేను ఎక్కడ ఉండి పోయాను. 1 week we reach Visakhapatnam, I think. విశాఖపట్నం. ఓకే బ్రో, యూ హ్యావ్ నాగాలాండ్ బాడీ, యు నో. స్ట్రాంగెస్ట్ బాడీ. యూ హ్యావ్ ఐరన్ బాడీ, మ్యాన్. You wanna go, Ashram? Yeah. Oh, nice to meet you, man. I'm from Andhra Pradesh. Andhra Pradesh. Yes, same like hitchhiker. I'm little bit beginner hitchhiker. ఫైనల్లీ అయితే మనం అందరు కలిసి వచ్చాం. ఇదిగోండి, అందరు ఇన్వైట్ చేశారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. కలిసి వెళ్ళిపోతున్నాం. లంచ్కి అయితే ఇన్వైట్ చేశారు మానిస్ బ్రో, అందరం కలిసి వెళ్తున్నాం. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో వెళ్దాం. Give me hi. How are you? You okay? Face. అందరం కలిసి చాలా డేస్ తర్వాత మంచి ఫేవరెట్ బ్లాగర్స్తో కలిసి వెళ్తున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అది అనమాట మ్యాటర్. లెట్స్ గో. And I will keep my leg like My thing. యశిన్ బ్రో, 2 ఆఫ్రికన్ గర్ల్స్ ఫ్రెండ్స్, కొత్తగా రెన్నీ వ్లాగ్స్. రెన్నీ బ్రో అయితే బాగా టైడ్ అయిపోయి టుడే ఏంటంటే రెన్నీ బ్రో వెళ్ళిపోతున్నాడు విశాఖపట్నం పైలలి. Yeah. ఐ విల్ సే మై పీపుల్స్ లైక్ రెన్నీ బ్రో విల్ బి గో నాగాలాండ్. Yeah. And he's planning to come to Nagaland. If Yeah. you come to Nagaland, you are most welcome. You can stay at my place. Okay. And we'll explore Nagaland. యా And డెఫినెట్లీ you are మ్యాన్. doing a good job. All the best for your journey. యా And, there's a lot of obstacles coming in your way. యా Be prepared. యా ఎగ్జాక్ట్లీ. ఇదిగోండి రెన్నీ బ్రో కలిసి వెళ్తున్నాం. యాక్చువల్గా రెన్నీ బ్రో నాకు ఎలా పరిచయం అంటే, నాకు ఫేవరెట్ యూట్యూబ్ బ్లాగర్ ఒకరు మైక్ ఓకే ఉన్నారు, ఇంగ్లాండ్. సో కలిసి ఆయన వీడియోస్ చూసేటప్పుడు రెన్నీ బ్రోకి ఏంటంటే నాగాలాండ్లో బాగా అంటే అడ్వెంచర్ ట్రిప్స్ చేస్తుంటారు. దట్ షిట్ అలా పరిచయం అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నాడయ్యా కలిసి కలిసాం. మహిన్ బ్రో అయితే వెళ్తున్నాడు. సో మన ఫ్రెండ్స్ అందరు కలిసి వస్తున్నారు. యాసిన్ బ్రో అక్కడ ఉన్నాడు, వస్తున్నాడు అందరూ. డూ సే ఎనీథింగ్ తెలుగు పీపుల్ ఫర్ మీ, యాసిన్ బ్రో? Telugu. యా, ఎనీ వర్డ్ Chappandi. I don't actually. Sorry. యాసిన్ బ్రో అందరూ కలిసి వచ్చాం, లంచ్ చేస్తున్నాం. మహిన్ బ్రో ఏంటంటే ఆర్డర్ పెట్టినాడు, ట్రెడిషనల్ కేరళ ఫుడ్ ట్రై చేస్తున్నాం. Eat another type of dessert. We put the banana, eat, and another one, boli. ബോളി ഇവിടെ ഉണ്ടോന്നോ അറിയില്ല, നോക്കണം. ഇതാണ് Hi, this is ready. Yes, you need to pick up. కేరళ ప్రొఫెషనల్ లంచ్ ఇది. Okay, Arun. కేరళ ఫుడ్ అయితే ట్రెడిషనల్ ఫుడ్ ట్రై చేస్తున్నాము. రైస్ అయితే చాలా లావుగా ఉంది. మహిన్ బ్రో అక్కడ ఉన్నారు, ఆయన బ్రో అక్కడ, తర్వాత ఆఫ్రికన్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. రెడ్డి బ్రో, యాష్. రైస్ విల్ బి వెరీ బిగ్, యూ నో. this you can try another Okay. with other rice. Okay. డెఫినెట్లీ. Phone is full, right? Off. యషిన్ బ్రో అండ్ రెనీ ఇద్దరు ఏంటంటే స్టార్ట్ చేశారంట ట్రిప్ కేరళ నుండి. Yeah, you can see from here. ఓకే, We start from Oh. Kerala. కేరళ. Then
తమిళనాడు Tamil Nadu. ఓ Then you ఆంధ్రప్రదేశ్ place మై స్టేట్ and ఒడిస్సా Odisha, West Bengal, వెస్ట్ బెంగాల్ Bihar, బీహార్ then Bhutan, భూటాన్ ఓ then Assam, అస్సాం and Nagaland. నాగాలాండ్ ఓహో యాసిన్ బ్రో అయితే ఫైనల్లీ మొత్తం సెటప్ చేసుకున్నారు. సో నైస్ టు మీట్ యూ మ్యాన్. లైక్ కేరళ పీపుల్ చెప్తున్నా కదా ఎంత హార్ట్ కైండెడ్గా ఇన్వైట్ చేశారు నన్ను. లంచ్ చేసాం, చక్కగా మాట్లాడుకున్నాం, మంచి కబుర్లు చెప్పుకున్నాం. యా దిస్ ఇస్ కేరళ. యా హౌ ఐ టెల్ యూ Okay. ఐ డోంట్ అండర్స్టాండ్ I understand you are saying good about Kerala. డెఫినెట్లీ మ్యాన్ దట్స్ విల్ బి ట్రత్ అబౌట్ కేరళ రైట్. ఇట్ విల్ బి నో ఎవ్రీ పీపుల్ ఇన్ తెలుగు స్టేట్స్ బోత్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. They will do, man. They will, yeah. I have good experience in Andhra Pradesh. ఓకే 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 Everywhere. Yeah. మనోళ్ళు ఏంటంటే నాకు అక్కడికి వరకలాకి యాక్చువల్గా ఆటో బుక్ చేసి నాకు పంపిస్తానంట. వీళ్ళు వెళ్ళిపోతున్నారు. సో వద్దని చెప్పాను. లేదు నువ్వు దూరం తీసుకొచ్చాం కదా మా రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నారు. ఆర్డర్ Nice to meet you. యా Thank you, bro. Any bro. And all the best for your journey. మైకీ First meeting. థ్యాంక్ యూ బాయ్ నైస్ టు మీట్ యూ ఆల్. సో మనం ఏంటంటే వెళ్ళాల్సి టైం వచ్చింది. అక్కడ మన మహీన్ బ్రో అండ్ యసిన్ బ్రో నాకు ఆటో అరేంజ్ చేశారు. వాళ్ళిద్దరు మనం బ్యాక్ ప్యాక్ తీసుకుని డైరెక్ట్ వరకల వెళ్దాం. సో అది మ్యాటర్. Bro, he will drop you in the bus station. ఓకే From యా there you take the Varkala bus. Okay. Not Oh, going back. definitely. It's fine, okay? ఇట్స్ ఓకే. సో మనం ఏం చేద్దామంటే బ్యాక్ ప్యాక్ తీసుకుందాం. లెట్స్ గో. యషిన్ బ్రో Hi. బాయ్ నైస్ టు మీట్ యూ. మహీన్ Yeah, bro. థ్యాంక్ యూ సో మచ్ అలాట్. Take care, man. Take care. Where are you going Miss you. now? I'm going Varakala Varkala back. and then explore it. I will stay Go 2 back days. with it. Where is Varkala? Mimi wants to Where is Varkala? Where is Borkala? Okay, the beach. Because you. Yeah. You Okay, bye guys. Thank you so much a lot. usually don't tell Yeah. me the name Take of care. Yeah. Bye, bro. Yeah, thank care, you. okay. Yeah, bro, thank you so much for nice meeting you. And I love Kerala. Habibi, come to Kerala also. Yeah. Bro, take this. Bro, keep this for the bus, okay? Oh, why bro? Keep this for the bus. Okay. Okay, then bro, bye చెప్పేద్దాం. Bro, take care, okay? Okay, right. Thank you so much for lot. Kerala, Okay. sir. మనమైతే వెళ్ళిపోతున్నాం. చాలా బాగా ట్రీట్ చేసాం. మహేన్ బ్రో కూడా అమౌంట్ ఇచ్చాడు బస్ టికెట్లకి. ഒന്ന് കറക്റ്റ് വർക്കല കിട്ടുന്ന അവിടെ വഴി ആദ്യമായിട്ട് വന്നേ. ఓకే మహేన్ బ్రో బాయ్. ఓకే బ్రో. సో మొత్తానికి మహేన్ బ్రో అమౌంట్ కూడా ఇచ్చాడు బస్ టికెట్కి. నువ్వు ఎందుకంటే హెచ్ఐకి వితౌట్ మనీ చేస్తున్నావు కదా, డెఫినెట్లీ తీసుకెళ్ళి నీకు ఉపయోగపడతా అని చెప్పాడు. ఎంత మనసు ఉండాలండి. మంచి యూట్యూబ్లో కలిసాను. ఐ మిస్డ్ ఎ లాట్. మొత్తానికి ఆటో దీపాం. మహేన్ బ్రో ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ నువ్వు హెచ్ఐకింగ్ చేయొద్దు, నా కోసం నువ్వు బస్సులో వెళ్ళాలి అని చెప్పారు. ఎందుకంటే అక్కడ నుండి వరకల నుండి ఆయన తిరువనంతపురం తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ నుండి తిరిగి వరకల. లెట్స్ గో. అక్కడ బీచ్ సగం చూసాను వస్తాను వీళ్ళతో. ఇది గోల్డెన్ ఛాన్స్ అండి. గోల్డెన్ ఛాన్స్ మన మస్ట్ అండ్ షుడ్ వదలకూడదు. యా, ఎప్పుడైతే వదిలామో అవకాశం అన్నిసార్లు తలుపు తట్టదు. ఉన్నప్పుడే మనం కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు లెట్స్ గో వరకల. కేరళ బస్సులో ఇంకా హాతింగిల్ పోయి అక్కడ పోయిన తర్వాత ఇది బ్యాగ్ పెట్టి అక్కడ నుండి లెట్స్ కేరళ బస్సు. అత్తింగల్ అనేసి ఒక సెంటర్ ఒకటి ఉంది. ఈ బస్ స్టాండ్కి అది వచ్చి ఎక్కడి నుండి వరకలకి బస్సు చూద్దాం. సో ఇక వచ్చిన బస్సు వరకలకి ఏవి వెళ్తాయో తెలీదు, అడుగుదాం. వరకల బస్సు వచ్చింది. సో లోపలికి వెళ్దాం. ఫైనల్లీ వరకల బీచ్కి వచ్చాం. అది వరకల బీచ్ యాక్చువల్గా మీకు చూపించాలనుకుంటున్నాను. కాకపోతే నేను నైట్ బాగా నిద్ర లేకపోయి ఇదేంటో నాకు ఈరోజు తల తిరిగేస్తుంది. సో ఇక్కడైతే booking.comలో నేనైతే 2 nights హాస్టల్ అయితే ప్రిపేర్ చేశాను.
సో ఫస్ట్ వెళ్ళి హాస్టల్ జాయిన్ అయిపోతాం. జాయిన్ అయిపోయి కాస్త రెస్ట్ తీసుకొని కొంచెం పోయిన తర్వాత వస్తాను. టైం వచ్చేసి ఇప్పుడు 5 o'clock వస్తుంది. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను దాని ఎన్వైర్న్మెంట్ అనేది. ఓకే, హాస్టల్ అయితే యాక్చువల్లీ సముద్రం పైన ఉంది. పైకి వెళ్దాం. ఈ బాబాయ్ అల్లారావు పైకి నడుచుకుని వెళ్ళి అక్కడ ఫస్ట్ హాస్టల్ జాయిన్ అవుతాం. బీచ్లో ఉన్న బట్టలు గిట్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది సేలింగ్ బాబాయ్. మీద కొండ ఎక్కినట్టు ఎక్కాను, ఇదంతా డౌనే. అమ్మ మీదకి ఎక్కాను రా బాబా. బ్యాగ్ ఒకటి వెయిట్ బాగా నీరసం అయిపోయాను. ఒకటి కాదు, బాగా టైర్డ్ అయిపోయాను. నైట్ నిద్రలేదు అందుకే. బీచ్ లుక్ చూపిస్తాను చూడండి. జస్ట్ ఈరోజు మీకు లుక్ చూపిస్తాను. బా చూసారా, ఎలా ఉంది బీచ్? మీకు కంప్లీట్గా టుమారో వచ్చాడు వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఫస్ట్ హాస్టల్ ఎలాగ ఉందో చూద్దాం. అక్కడ వెళ్ళి జాయిన్ అయితే కొంచెం రీఫ్రెష్ అవ్వాలి. బాగా టైర్డ్ అయిపోయింది, చూసారు కదా. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. నేను మెయిన్ ఇక్కడ రూమ్ తీసుకున్న కారణం ఏంటంటే నైట్ క్యాంపింగ్ టెంట్ ఎక్కడ వేద్దాం అనుకున్నాను. ఇంత దూరం వచ్చి బీచ్ కల్లారా ఆస్వాదించి వెళ్ళాలనుకున్నాను. అందుకని హాస్టల్స్ అయితే బెటర్ అని హోప్ హాస్టల్కి అయితే రీచ్ అయ్యాం. ఇదిగోండి హోప్ హాస్టల్స్. లోపలికి వెళ్దాం. ఎట్లాగా ఉందో నాకు ఐడియా లేదు. లెట్స్ గో. ఫైనల్ రీచ్ దిస్ హాస్టల్. వెళ్ళి మన బుకింగ్స్ ఆక్యుపెంట్ చేసుకొని, ఇదిగోండి అవుట్ సైడర్స్ ఆర్ నాట్ అలౌడ్ ఆఫ్టర్ 6 PM. ఓకే, లెట్స్ గో. చాలా హాస్టల్స్ చాలా బాగుంటాయి ఇటు సైడ్. ఎందుకు కానీ పాండిచ్చేరి, ఈ వరకల బీచెస్, కేరళ సైడ్ అయితే సూపర్. అసలు చాలా బాగుంటాయి, నాకైతే నచ్చుతాయి. కోడ్ 7731 మొత్తానికి కంప్లీట్గా అయింది. 580 rupees ఛార్జ్ అనిపింది అనమాట. 60 rupees ఎక్స్ట్రా అయింది. సో సూలేకి జాయింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 100 rupees డిపాజిట్ చేయమన్నారు, ఎందుకంటే సెక్యూరిటీ డిపాజిట్. ఎప్పుడైతే చెక్ అవుట్ అవుతామో అప్పుడు మనకి అవి ఇచ్చేస్తారు, ప్రాబ్లం లేదు. ఇగో హాస్టల్స్ ఫైనల్ వస్తాం. హాస్టల్ ఇక్కడ దిస్ ఈజ్ మైన్. ఫ్యాన్ అని ఉన్నాయి. ఓకే, మనోడే చూపించాడు. నామ్ క్యా? मतियस కాసే बंगाल వెస్ట్ బెంగాల్ వచ్చేటట్టు మన మత్యాస్ చూపించాడు రూము. సో ఫైనల్ హాస్టల్కి వెళ్ళి బాగా టైర్డ్ అయిపోయాను, రెస్ట్ తీసుకుందాం. అసలు నైట్ వ్యూ పాయింట్ అయితే అసలు అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. వరకల గ్రేట్. మన వాళ్ళందరూ ఎవరు వచ్చినా కూడా వరకల విజిట్ చేయండి. చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే అసలు మెస్ప్రైజింగ్ అవుతుంది. అలా వచ్చిన డిన్నర్ చేద్దామని చూస్తున్నాను. అన్ని కాస్ట్లీ ఉన్నాయి, మన బడ్జెట్ తగ్గట్టే మనం చూడాలి కాబట్టి. సో లెట్స్ విల్ బి ట్రై. కిలోమీటర్ తర్వాత నడుచుకుని వచ్చాను. చికెన్ బిర్యానీ 100 రూపాయలు. ఇది పర్వాలేదు, ఇన్ని రోజుల తర్వాత ఒక బిర్యానీ తింటాను. చూద్దాం కేరళ బిర్యానీ ఎలాగ ఉంటుందో. బిర్యానీ కాదు, చికెన్ రైస్ అని అనుకోవాలంతే. ఏ స్టోరు స్పైసీ మిక్స్ ఫుడ్ అయితే బాగుంది. జస్ట్ 100 రూపాయలే. మీరు ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. 3 పరోటా ప్లస్ చికెన్ కర్రీ 70 రూపీస్. తక్కువ రేటుగా ఉన్నాయన్నమాట. బాగుంది. మీల్స్ 70 రూపాయలు. ఓడి అమ్మ, చాలా రోజుల తర్వాత చూశాను, బాగా నచ్చిందనమాట. మీరు ఎప్పుడైనా కావాలంటే స్టోర్ స్పైస్ మిక్స్ అని ఉంటుంది, ఇక్కడికి వచ్చి కంపల్సరీగా తిని వెళ్ళండి.